ఈ కష్టం పగోడికి కూడా రావద్దు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే కడియం శ్రీహరి గారు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు వీళ్ళు ఎస్ఐఆర్ ప్రోగ్రాం మీద ఏదో చిన్నపాటి మీటింగ్లు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే, చౌరస్తాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వచ్చిర్రు వాళ్ళతోటి. వస్తే వీళ్ళ సోది వినలేక, వీళ్ళు మాట్లాడే పద్ధతి లేని మాటలు వినలేక, సబ్జెక్ట్ లేని మాటలు వినలేక వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఇక పై స్టేజ్ మీద నుంచి వెళ్ళిపోకండి ఒక 2 నిమిషాలు 10 నిమిషాలు నుండి తర్వాత వెళ్ళిపోండి. ఇక ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి రియాక్షన్ చూస్తే దేవురుప్పల నా సైన్యం ఆగాలి అని చెప్పేసి మేడం గారు పైలొచ్చి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఎంత ఘోరం అంటే నిజానికి ఇటు ఎస్ఐఆర్ ప్రోగ్రాం నిర్వహించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇటు కాంగ్రెస్ పార్టీ కొట్లాట, ఇటేమో ప్రజల దగ్గర ఆధారం లేని ఎమ్మెల్యేలు. వీళ్ళు మళ్ళీ ఏం చెప్తారు? వచ్చేది మేమే, గెలిచేది మేమే, నిలబడేది మేమే, కలబడేది మేమే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళ మాటలోనే వినుకునే ప్రయత్నం చేయండి, చాలా చక్కగా ఉంటుంది. వినురు ఒకసారి. రాహుల్ గాంధీ గారు ప్రమాణాలకు తెగించి ఉద్యమంలో అనేక దయచేసి ఎవరు వెళ్ళకూడదు, ప్లీజ్ నిలబడండి. 10 నిమిషాల్లో సమావేశం రామకృష్ణ 10 నిమిషాలు ప్లీజ్. విద్యార్థులకు అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రోజు మన జనగామలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, స్టేట్ సింగపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు, డిసిసి అధ్యక్షురాలు రేవంత్ గారు, అదేవిధంగా స్థానిక మున్సిపాలిటీ చైర్పర్సన్ పాలమల్లి శ్రీనివాస్ గారు, పాలకుర్తి నుండి, శేషగిరిపూర్ నుండి, జనగామ నుండి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, యువకులకు, విద్యార్థులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే అసలు కథ ఏదో చెప్తా వినూరు. రాహుల్ గాంధీ మొన్న ఏదో అదే జెన్జీలో పోతే ఏదో ముక్కు నుంచి రక్తం గారింది, అరెస్ట్ చేశారని చెప్పేసి ఉంది కదా. ఆ కథ పగట్టు కానీ కోవత్తులు పట్టుకొని నిలబడ్డారట వీళ్ళందరూ కలిసి. వీళ్ళని రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు? ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ని నిర్వహించాడని చెప్తే ఆ ఎస్ఐఆర్ని గాలికి వదిలేసిరు వీళ్ళందరూ కలిసి. ఇక రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కోవత్తులు పట్టుకొని రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారా, అట్టెట్లా చేస్తారు మీరందరూ కలిసి అని చెప్పేసి వీళ్ళు కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ మందానికి ఆదర చేసిర్రు. ఆ ప్రజలు ఉన్నారు కొద్దిసేపు ఏం చేసిర్రు? రాహుల్ గాంధీకి ప్రాణాలు తెగించి కొట్లాడింది, ఆడ కొట్లాడింది యువత కదా, అక్కడ కొట్లాడింది జెన్సీ కదా, మరి కొట్లాడిస్తున్న గురించి మాట్లాడాల్సింది పోయి ఈరోజు రాహుల్ గాంధీ గురించి మాట్లాడు కరెక్ట్ మాటేనా? ఇది తగిన చర్యనా? ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు నిరుద్యోగుల గురించి మాట్లాడే వీళ్ళు, మరి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు వీళ్ళకి గుర్తురారా? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జెన్సీ వీళ్ళకి గుర్తురారా? అందులోనూ కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గంలో నిరుద్యోగులు లేరా? పాలకుర్తి నియోజకవర్గంలో నిరుద్యోగులు లేరా? మళ్ళీ జనాలు వెళ్ళిపోతూ ఉంటే దేవురుప్పుల దయచేయండి, ఓ 10 నిమిషాలు నుండి మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోదామని చెప్పేసి ఈ మేడం గారు బతిమలాడు, ఈ కడియం శ్రీహరి గారు ఇక వాళ్ళ కార్యకర్తని పోకుర్రా నాయన మీకు దండం పెడతా కొద్దిసేపు ఉండుర్రా అంటే వాళ్ళు కూడా ఉండే కార్యక్రమం. మళ్ళీ ఒకసారి వీడియో చూసుకునే ఆ ప్రయత్నం అయితే చేయర్రి. వీళ్ళు బతిమలాడుతా అంటే భలే ఉంది, ఇనుర్రి. ఏ ఉద్యమంలో ప్రాణాలు తెగించిండు? ఇంత సబ్జెక్ట్ లేని మనుషులేంది, ఇంత సోయి లేని మనుషులేంది? చదువుకున్నారా? రోడ్ల పండు తిరుగుతున్నారా? ఏంది కథ వీళ్ళది? ఉద్దర రాజకీయాలు ఉన్నదా అంటే కాంగ్రెస్ పార్టీలు తప్ప ఎవరు లేరు. రాహుల్ గాంధీ ప్రాణాలు తెగించి ఉద్యమాలు చేసిండా? ఇంకా సాగు నోట్ల తలబెట్టి అదే విద్యార్థులకు ప్రాణం పోసిండని చెప్పకపోయినావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డు కూడా ఢిల్లీ మెడలు వంచి సాగు నోట్ల తలబెట్టిండు రాహుల్ గాంధీ, అందుకని తెలంగాణ వచ్చిందంటారు వీళ్ళందరూ కలిసి. ఇదొక రియాక్షన్. అయిపోయింది, మీ దుకాణాలు మూసుకునే రోజులు దగ్గరలో పడ్డాయి. ఒకరి అమెరికాకి, ఒకరి ఇంటికే పరిమితమైన రోజులు దగ్గరకు వచ్చినాయి. రాజకీయాల్లో అతి తొందరగా రాజకీయాల్లోకి వచ్చి తొందరగా రిటైర్మెంట్ అయ్యేటోళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దట్ వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు. అందులో రాజకీయం మొత్తం చూసేసి ఇక రాజకీయానికే అడుగు పెట్టాలని కూడా 10 సార్లు ఆలోచించుకునేటట్టుగా కడియం శ్రీహరి గారు అయిపోయాడు.
ఇక ఏమైనా మాట్లాడితే ఆయన 1400 కోట్ల ముచ్చట తీసుకొస్తారు కానీ నిజం మాట్లాడుకుందాం. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వినని జనాన్ని చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీద వస్తూ ఉంటే ఉరికిచ్చే జనాలను చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి మేము ఈ ఫలానా 10 ఏళ్ల పాటు ఉండాలనుకుంటున్నాం, మమ్మల్ని ఓటేసి గెలిపిస్తారా అంటే రోడ్ల మీద లెక్క చేయకుండా ఎమ్మెల్యేను చూడకుండా ఉరికిచ్చే రోజులు కూడా మనం చూసాం. ఈరోజు ప్రజలు కంప్లీట్గా తిరస్కరిస్తూ ఉన్నారు. దేనికోసం మీరంతా, ఎవరి కోసం మీరంతా అని చెప్పేసి చాలా వరకు తిరగబడతా ఉంది జనం. అందుకనే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాలు ఈ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఢిల్లీకి పోతుండు కదా, మరి మిగతా వాళ్ళకి పరిస్థితి ఎట్లుంటుంది? కేసీఆర్ ఎటువైనా కూడా వెనుకొండి హరీష్ రావు గారు రాష్ట్రం నడిపించారు. హరీష్ రావు గారు ఎటువైనా కూడా ఆ పార్టీకి సంబంధించిన జగదీష్ రెడ్డి గారా లేకుండా మిగతా తదితరులా వాళ్ళు కలిసి రాష్ట్రం నడిపేటోళ్ళు. ఒకరి చేతిలో పెట్టిపోతే వాళ్ళు ఆ విధంగా చూసుకునేటోళ్ళు. కానీ రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లా లేదు. రేవంత్ రెడ్డి ఒక సైడు, మిగతా వాళ్ళందరూ ఒక సైడు. ఇక్కడ 3 ముక్కలైనవి. ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక సైడు, రేవంత్ రెడ్డి ఇంకో సైడు, కార్యకర్తలు ఇంకో సైడు, జనాలు ఇంకో సైడ్ అయిపోయారు. ఆ సైడ్ నుంచి వేరే వేరే పోర్షన్స్కి వెళ్ళిపోతే ఇక్కడ నిజంగా చెప్పుకోవాలంటే ఇక తెలంగాణ ఈ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రోజు మంచి టైం చూసుకొని ఆ పార్టీని తగలబెట్టేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు చాలా వరకు ప్రజలు విసిగిపోయారు కాంగ్రెస్ పార్టీ నుంచి. అందులో కడియం శ్రీహరి అంటే తేట తెల్లమైపోయింది. ఆయన రాజకీయం ఏందో, ఆయన పవర్ ఏందో, ఆయన కథ ఏందో ప్రజలు ఈ పార్టీకి గ్రహించిర్రు. ఈ ఎమ్మెల్యే శశిరెడ్డి అంటారా, మేడం గారు నెలకోసారి అమెరికాకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఇక్కడ నియోజకవర్గ ప్రజల మీద కన్నా అమెరికా బిజినెస్ మీదనే ఎక్కువ ఆలోచన వాళ్ళకు. అందుకనే రాబోయే రోజుల్లో పాలగుర్తిలో వీళ్ళకు డిపాజిట్లు దక్కవు. ఇప్పుడు స్టేషన్ కర్పూర్లో కూడా వీళ్ళకి డిపాజిట్లు దక్కవు. నిలబడి చిత్తుగా ఓడిపోవడం కన్నా ముందుగానే రాజీనామా చేసేసి వెళ్ళిపోతే అంత కొంత గౌరవం కూడా దక్కుతుంది వీళ్ళకి. లేకుంటే వీళ్ళ వెనకాల తిరిగే 10 మంది కూడా వీళ్ళకు ఓటేయరు. ఆ చివరి రోజున వీళ్ళకు సినిమా అనేది ఒకటి ఉంటుంది. సినిమా 75 ఇంచెస్ టీవీలో వీళ్ళకు క్లారిటీగా ఉపడుతుంది. ఇది పెద్ద పిక్చర్స్ తోటి. యశస్విన్ రెడ్డి హటావో, పాలగుర్తి బచావో. స్టేషన్ గన్పూర్ మే ఎవరిని, కడియం శ్రీహరిని హటావో, స్టేషన్ గన్పూర్కు బచావో అన్నట్టుగా నినాదాలు వస్తాయి, బుక్కులు వస్తాయి, స్టేట్మెంట్లు వస్తాయి. తెలంగాణ మొత్తం ఏకదమ్గా ముందుకు సాగే ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఎవరిని కూడా వదిలిపెట్టారు. తెలంగాణ మంచి ఊపుతోటి ముందుకు వస్తుంది. తెలంగాణ కదిలే టైం కూడా వస్తుంది. ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే కార్యక్రమం అయితే అస్సలే ఉండదు అన్నట్టుగా నాకు క్లారిటీగా అయితే ఇక్కడ అర్థమైంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ నిరంతర కృషి చేసే ప్రతి ఒక్క ప్రజానికానికి తెలవాల్సింది ఒక్కటే మిత్రులారా, ఇక తెలంగాణ తయారయ్యింది దేనికోసం? కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేయడానికి తెలంగాణ తయారైంది. కాంగ్రెస్ పార్టీ మీ పథకాలు వద్దు, మీ ముఖాలు వద్దు, మీ పాలనలో మాకు ఇటువంటి బతుకులు వద్దని చెప్పేసి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక దారికి వెళ్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వీళ్ళ కుర్చీల్ని 4 కోళ్ళు ఏవైతే ఉంటో 4 కోళ్ళు ఇరిసి వీళ్ళు నెత్తి మీద పెట్టి చక్కగా వెళ్ళిపో బిడ్డ, మళ్ళీ ఇంకోసారి కనబడకని చెప్పేసి ప్రజలు మంచి నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు వస్తుంది, మీరు సినిమా చూస్తారు. మినిమం సలార్ మూవీ ఎట్లా ఉండబోతుందో ఆ తీరుగా ఎలివేషన్ ఉండబోతుంది. ఇప్పుడు యశ్వంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఎలక్షన్ టైంలో నేను చెప్తున్నా కాంగ్రెస్ గడ్డ మీద తిరుగుతుంది తప్ప ఎక్కడెక్కడైతే ఆవిడ గారిని ఉరికిచ్చిర్రో ఆడెక్కడ తిరగరు. లాస్ట్ వరకు సినిమా మారిపోబోతుంది. ఎమ్మెల్యేలు తిరగాలన్నా గట్స్ ఉండాలి. ఎమ్మెల్యేలు తిరగాలన్నా మినిమం వాళ్ళకు సెక్యూరిటీ లేకుండా వాళ్ళు బయటికి రారు. అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ కూడా నియమించుకుంటారు. కానీ ప్రజలు మాత్రం వీళ్ళని ఉరికిస్తారు. గుర్తుపెట్టుకోండి. అందులోనూ ఎమ్మెల్యే శశిరెడ్డి పరిస్థితి చూసాం. ఇప్పుడు అదేవిధంగా కడియం శ్రీహరి గారి పరిస్థితి చూసాం. ఇక ఏదో అంటది కదా, ఏదో ఉంటుంది కదా సామెత, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు కూలిపోయే ఎమ్మెల్యే పదవులకు వీళ్ళ ఆడంబరాలు ఎక్కువైపోయినాయి. దిగిపోతారు. ఎవరు తొందరపడద్దు. ఏ ఒక్క నాయకుడు కూడా ఇది కూలిపోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కంకణం కట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం టైం ఇస్తే ప్రజలే దింపిస్తారు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళే కొట్లాడుకొని ఇవరు గారు అమెరికాకి వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు పాలగుర్తికి వెళ్ళిపోతారు. స్టేషన్ కనుపూర్కి వచ్చేస్తే కడియం శ్రీహరి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది మాత్రం జరిగేది.